సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ నమస్తే సార్, ఈదర్ రామకృష్ణ గారు. నమస్తే అండి విష్ణు గారు. ఈదర్ రామకృష్ణ గారు, వెల్కమ్ టు విష్ణు టాక్ సార్. సో ఈదర్ రామకృష్ణ గారు, మరి ఇప్పుడు మార్కెట్ లో జరుగుతున్న కరెక్షన్ ఏదైతే ఉందో ఇది స్ట్రక్చరలా లేదంటే టెంపరీయా? అదంతా భవిష్యత్తులో తెలుస్తుందండి. అంటే మార్కెట్స్ ఇప్పుడు దాకా నిఫ్టీ పరంగా చూస్తే 15.8% కరెక్ట్ అయింది. వేరే ఇండెక్స్లు కనుక గమనిస్తే ఇంకా 1 or 2%లో 20% రీచ్ అవుతాయి. ఎప్పుడైతే 20% క్రాస్ అవుతాయో మార్కెట్లు ఫాల్, దాన్ని ఏమంటారంటే బేర్ మార్కెట్ అంటారు. ఇప్పుడు దాకా మీరు అన్న వర్డ్ కరెక్టే, కరెక్షన్ అనేది. కరెక్షన్ అనే వర్డ్ కరెక్ట్ వర్డ్. ఇప్పుడు కరెక్షన్ లోనే ఉంది. ఇప్పుడు 10% దాకా కరెక్ట్ అయ్యి మార్కెట్స్ పెరుగుతూ ఉన్న సందర్భాలు హెల్తీ కరెక్షన్ అంటారు. అంటే మార్కెట్స్ పెరుగుతున్నప్పుడు ఓ 10% కరెక్ట్ అయ్యి మళ్ళీ పెరుగుతుంటే హెల్తీ కరెక్షన్ అనొచ్చు. ఇప్పుడు కొంచెము డౌట్ఫుల్ గా బేర్ మార్కెట్కి వెళ్ళిపోతుందేమో అన్న డౌట్స్ వస్తూ ఉంటాయి. బేర్ టెరిటరీ, బేర్లోకి వెళ్ళిపోతుందేమో అనే డౌట్లతో మార్కెట్లో ఆల్మోస్ట్ మనకి 15.8 అంటే ఇంకో 2% పడితే చాలా మంది షేక్ అయిపోతారు. బేర్ ట్రాప్ ఆర్ బేర్ టెరిటరీ. ఇంకా 20 దాటితే ఇంకా పూర్తిగా అఫిషియల్ గా డిక్లరేషన్ అనమాట. బేర్ మార్కెట్ అని అఫిషియల్ గా ముద్ర వేస్తారు. సో ఇవన్నీ కనుక చూసినప్పుడు కొంచెం ఆందోళనకరమైన అంశాలు ఇవన్నీ. ఎందుకంటే మిగతా ఇండెక్స్లు అన్ని 1 or 2% డిస్టెన్స్ లో ఉన్నాయి. అంటే 3 అదర్ మేజర్ ఇండెక్సెస్ లైక్ నిఫ్టీ 100, నిఫ్టీ 200, నిఫ్టీ 500 ఇవి మినహాయించి మెజారిటీ ఆఫ్ ద ఇండెక్స్లు ఎక్సెప్ట్ ఫ్యూ థిమాటిక్ ఇండెక్స్ లైక్ ప్రైవేట్ బ్యాంక్స్, హెల్త్ కేర్, ఫార్మా, ఫైనాన్షియల్స్ ఇలాంటివి మినహాయించి అన్ని థిమాటిక్ ఇండెక్సెస్లు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అన్ని కూడా 20% దాటినాయి ఆల్రెడీ. అంటే ఆల్రెడీ అన్ని కూడా బేర్ మార్కెట్ లోకి వెళ్ళిపోయినాయి అని అర్థం అవుతుంది. అంటే బేరిష్ వ్యూస్ అక్కడ ఉన్నాయి. కానీ ఇక్కడ నిఫ్టీ మాత్రం కొంచెం హోల్డ్ చేస్తుంది. హోల్డ్ ఎలా అవుతుంది అని మనం అర్థం చేసుకుంటే మెయిన్గా బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఆపుతున్నాయి. కొటాక్ బ్యాంకు లాస్ట్ 3 years నుంచి స్తబ్దుగా ఉంది, అక్కడే ఉంది. కొంచెము హయ్యర్ జోన్లో ఉంది. అంటే హయ్యర్ అంటే రేంజ్లో హైలో ఉంది. ఫైనాన్షియల్స్లో బజాజ్ ఫైనాన్స్ ఇట్లాంటి స్టాక్స్ కొంచెం రైజింగ్ మోడ్లో ఉన్నాయి. ఇలాంటి కారణాల చేత అలాగే భారతీయ ఎయిర్టెల్ ఒకటి భారీగా పెరిగింది ఈ మధ్యకాలంలో, లాస్ట్ 1.5 year నుంచి. సో 10,50,000 కోట్ల దాకా పెరిగింది. సో మార్కెట్ క్యాప్ ఇలాంటి కారణాల చేత నిఫ్టీ బేర్ మార్కెట్లోకి వెళ్లకుండా హోల్డ్ అయిందని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది దీనివల్ల ఇప్పుడు దాకా మనము కరెక్షనే అనుకోవాలి, కానీ హెల్తీ కాదు. హెల్తీ కరెక్షన్ కాదని ఎందుకంటారంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లు అయితే చాలా ఫ్రోత్ ఉందండి. అంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్లో 100 PE రేషియో అంటే కామన్ అయిపోయింది ఒక 6 నెలల క్రితం. 200 PE అంటే మామూలు అయిపోయింది. 200, 400 మామూలు. అసలు అంటే ఏమైందంటే ఒక యంగ్ జనరేషన్ పీపుల్ న్యూ థీమ్ అనే మార్కెట్లో వర్డ్ వినిపిస్తేనే, అంటే వాటర్ మేనేజ్మెంట్, వేస్ట్ మేనేజ్మెంట్, లేకపోతే సోలార్ ఎనర్జీ, తర్వాత గ్రీన్ ఎనర్జీ, ఇట్లా ఏదైనా ఒక కాన్సెప్ట్ కనుక పబ్లిక్కి చెప్తే క్రేజీగా కొనడం మొదలుపెట్టారు. అంటే వాళ్ళు కేవలం ఒక ఎమోషన్ మీద అప్లై చేయటం, ఎమోషన్స్తోనే స్టాక్స్ కొనడం వెళ్ళటం జరిగింది. అట్లాగే చాలామంది మ్యూచువల్ ఫండ్ ఏజెంట్స్ కూడా చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే ప్రతి ఒక్క ఇన్వెస్టర్ని మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ వైపు తోసేశారు. అంటే వాళ్ళు ఫామ్ ఫిల్ చేసేటప్పుడు కానీ, లేకపోతే వాళ్ళని అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసేటప్పుడు కానీ వాళ్ళందరినీ మిడ్ క్యాప్ ఫండ్లో పెట్టేయండి, స్మాల్ క్యాప్ ఫండ్లో పెట్టేయండి, డబ్బులు వచ్చేస్తాయి ఊరికనే అన్నట్లుగా కూడా తోయటం జరిగింది. దాని కారణం చేత కూడా అవన్నీ ఎక్సెసివ్ పీఈస్లోకి వెళ్ళిపోయినాయి. ఈ ఎక్సెస్ అంతా కూడా మార్కెట్ కరెక్ట్ చేస్తుంది. మార్కెట్ ఎప్పుడు కూడా కొంచెం ఇర్రేషనల్గా బిహేవ్ చేస్తుంది. ఆ ఇర్రేషనాలిటీ అనేది కొంత టైం తర్వాత సర్దుకొని మామూలు రేంజెస్లోకి వస్తుంది. కానీ ప్రస్తుతం అయితే మార్కెట్ ఒక సెట్ ఆఫ్ స్టాక్స్లోనేమో బేరిష్ వాతావరణం ఉంది. లార్జ్ క్యాప్ స్టాక్స్ ఇండెక్స్ పరంగా చూస్తే, మేజర్ ఇండెక్స్ల పరంగా చూస్తే ఇదొక కరెక్షన్లో ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ 2-3 సంవత్సరాల నుంచి మిడ్ క్యాప్కి, స్మాల్ క్యాప్కి బాగా బజ్ క్రియేట్ అయింది. విపరీతంగా ఇన్వెస్ట్మెంట్ పెనిట్రేషన్ మొత్తం మిడ్కి, స్మాల్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు చూస్తే ఏమో ఎక్స్పర్ట్స్ అంతా కూడా మిడ్, స్మాల్ బాగా గల్లంతా అని చెప్తున్నారు. లార్జ్ విషయానికి వస్తే, అంటే బ్లూ చిప్స్ లార్జ్ విషయానికి వస్తే కొంత స్టేబుల్గా ఉంది, పర్లేదు అనిపిస్తున్నారు కదా. సో ఇప్పుడు స్మాల్ క్యాప్స్ విషయంలో, మిడ్ క్యాప్స్ విషయంలో, బ్లూ చిప్స్ విషయంలో జరుగుతున్న ఈ సినారియో, పర్టికులర్ సినారియో ఇంతకుముందు ఇప్పుడు జరిగిందా?
ప్రతి సందర్భంలో జరుగుతుందండి. అంటే చాలా సైకిల్స్లో మిడ్ స్మాల్ క్యాప్స్ ఎక్కువ సఫర్ అవుతాయి మార్కెట్లో. లార్జ్ క్యాప్ కంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లోనే ఎక్కువ ఫ్రోత్ క్రియేట్ అవుతుంది. ఎక్కువ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ లాంటి షేరు భారీగా, రిలయన్స్ లాంటి షేర్ కూడా పడింది, కానీ భారీగా పెరగదు జనరల్గా. అంటే భారీగా అంటే 20 లక్షల మార్కెట్ క్యాప్ ఉండే షేరు 40 లక్షలు అయిపోతుంది అట్లా అవలేలుగా, ఎందుకంటే పెద్ద కంపెనీ కాబట్టి. అట్ ద సేమ్ టైం ఒక స్మాల్ క్యాప్ కంపెనీ, ఒక న్యూ థీమ్స్ వచ్చినప్పుడు దాని మార్కెట్ క్యాప్ కేవలం 500 కోట్లు 600 కోట్లు ఉండే టక్కన 6,000 కోట్లు అయిపోతుంది. అంటే 10 బ్యాగర్ అయిపోతుంది. సో ఈ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లతో ఉన్న గొడవ ఏంటంటే ఈజీగా 3, 4 టైమ్స్ అలా అయిపోవటం వల్ల ఫాల్ అయ్యేటప్పుడు కూడా ఫాస్ట్ కరెక్షన్స్ ఉంటాయి. 40%, 50% కరెక్షన్ అనేది నార్మల్గా జరిగిపోతూ ఉంటుంది. కానీ లార్జ్ క్యాప్ స్టాక్స్ అంతగా పెరగవు, అలాగా అంతగా పడవు. ఎందుకంటే అవి స్టేబుల్గా ఉంటాయి, చిన్నగా పెరుగుతుంటాయి, చిన్నగా పడుతూ ఉంటాయి. సో అది చిన్న ఇన్వెస్టర్కి నచ్చదు, ఎందుకంటే కొత్త ఇన్వెస్టర్కి నచ్చదు. ఎందుకంటే రిటర్న్స్ తక్కువగా వస్తాయనే ఉద్దేశంతో అందరూ జనరల్గా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్కి వెళ్తారు. అట్ ద సేమ్ టైం అక్కడ పనిష్మెంట్ కూడా చాలా సివియర్గా ఉంటుంది. అంటే అక్కడ జరిగే ఫాల్ కూడా సివియర్గా ఉంటుంది. అందువల్ల మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ల్లో ఎంతవరకు ఎక్స్పోజర్ తీసుకోవాలి అవన్నీ కూడా ఎక్స్పీరియన్స్తో వస్తాయండి. సో ఇనిషియల్గా ఏంటంటే ఇండెక్స్లు పరంగా చూసినప్పుడు మీకు ఇండెక్స్లు లాంగ్ టర్మ్లో మళ్ళీ ఇవన్నీ కోలుకుంటాయి, స్మాల్ క్యాప్ ఇండెక్స్లు, మిడ్ క్యాప్ ఇండెక్స్. కానీ ఇండెక్స్లో ఉండే షేర్లు ఎన్ని కేవలం 200, 250తో ఇండెక్స్ కన్స్ట్రక్ట్ చేస్తారు. కొన్ని అయితే 100 స్టాక్స్తో ఇండెక్స్ కన్స్ట్రక్ట్ చేస్తారు. కానీ మిడ్ క్యాప్ యూనివర్స్ ఎంత చూస్తే ఒక 1000 షేర్లు ఉంటాయి, స్మాల్ క్యాప్ యూనివర్స్లో 2-3 వేల షేర్లు ఉంటాయి. సో ఈ 2-3 వేల షేర్లలో చాలా షేర్లు ఎందుకు పనికి రాకుండా పోతాయి, అంటే కొన్ని అయితే జీరోలు అయిపోతాయి. అది రిటైల్ ఇన్వెస్టర్లు డైరెక్ట్గా దెబ్బతినే అవకాశం ఉంది. అదే మీరు మ్యూచువల్ ఫండ్లో ఉన్నప్పుడు కొంత బెటర్గా ఉంటారు, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ రీషఫల్ చేస్తూ ఉంటారు, ఇండెక్స్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఇండెక్స్ బేస్డే ఉంటాయి. సో ఇండెక్స్ రీషఫల్, ఇండెక్స్ రీకన్స్ట్రక్షన్ అప్పుడు అయినప్పుడల్లా ఆ పర్టికులర్ షేర్స్లో ఉంటారు కాబట్టి కొంత బెటర్గా ఉంటారని చెప్పుకోవచ్చు. సో ఈదర రామకృష్ణ గారు, ఏంటి మరి ఇప్పుడున్న ఈ మార్కెట్లు ఎప్పటికి కోలుకునే అవకాశం ఉందంటారు? ఏంటి మళ్ళీ మనం మార్కెట్లో పునర్వైభవాన్ని ఎప్పుడు చూడొచ్చు అంటారు? దలాల్ స్ట్రీట్లో సందడి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? సో మార్కెట్స్ అంటే క్లారిటీగా ఎవరు చెప్పలేరండి, అంటే ఎప్పటి నుంచి కోలుకుంటుంది ఏంటి అనేది. న్యూస్ బేస్డ్గా మళ్ళీ మార్కెట్స్ చిన్నగా కోలుకునే అవకాశం ఉంటుంది. సో ఒక మంచి న్యూస్ వీకెండ్ వచ్చింది, జీడిపి నెంబర్స్ పెరగడం ఇట్లాంటి కారణాల చేత మండే నుంచి కొంచెం కోలుకునే అవకాశం ఉంటుంది. కానీ సీరియస్గా కోలుకోవటం అంటే మళ్ళీ ఆల్ టైమ్ హైకి వెళ్తుంది. అంటే కొన్ని బ్రోకింగ్ సంస్థలు 20% టార్గెట్స్ ఇస్తున్నారు ఈ సంవత్సరానికి, రాబోయే సంవత్సరానికి, లేకపోతే మార్చి 2026కి. సో రాబోయే ఒక సంవత్సరానికి 20% టార్గెట్లు అంటే మళ్ళీ మనము ఆల్ టైమ్ హైకి వెళ్తున్నామా, ఆల్ టైమ్ హై దాకా వెళ్తామా అనేది అర్థమవుతుంది అట్లా చూస్తే. కానీ మనము ప్రీవియస్ హిస్టరీస్ కదా చూస్తే జనరల్గా ఒక పేషెంట్ అయిపోయానండి. అంటే ఒక పేషెంట్ దెబ్బ తగిలినప్పుడు ఎంత కాలంలో కోలుకుంటాడు, ఇట్లాంటి డేటానే మనం అక్కడ చూసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన మార్కెట్ పరంగా మాట్లాడుకుంటే లాస్ట్ టైం మనం ఒక ఇట్లాంటి టైప్ ఆఫ్ కరెక్షన్ చూసినప్పుడు 2021లో జరిగింది అక్టోబర్లో. 2021లో పీక్ వెళ్ళిన మార్కెట్ ఒక 18% నిఫ్టీ పరంగా కరెక్ట్ అయింది. అప్పుడు కూడా స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్స్ అన్ని కూడా 25% అబోవ్ కరెక్ట్ అయిన సందర్భం అది. అది ముందు అసలు ఫాలో అవడానికి 9 మంత్స్ పట్టింది. 2021 అక్టోబర్ నుంచి 9 మంత్స్ పాటు కంటిన్యూస్గా పడుతూ 18% మార్కెట్ కోల్పోవడం జరిగింది. 18% కోలుకున్న తర్వాత నెక్స్ట్ 5 మంత్స్లో డబుల్ టాప్ ఫార్మేషన్ చేసింది. అంటే డబుల్ టాప్ ఫార్మేషన్ అంటే పడిపోయిన 18% రికవర్ అయింది 5 మంత్స్లో మార్కెట్. మళ్ళీ 5 మంత్స్లో రికవర్ అయిన తర్వాత మళ్ళీ 10% మార్కెట్ కరెక్ట్ అవ్వడం చూసాం. అంటే 10% మార్కెట్స్ మళ్ళీ కిందకు వచ్చాయి. అంటే రైజ్ అయిన 18%లో మళ్ళీ 10% కోల్పోయింది. కోల్పోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కోలుకోవడానికి మళ్ళీ ఇంకొక 6 నెలలు టైం పట్టింది. అంటే మొత్తంగా అంటే అంతకుముందు పీక్ని ఒకసారి 18% హిట్ అయిన తర్వాత కిందకి మళ్ళీ అక్కడికి రీచ్ అయ్యి పైకి వెళ్ళడానికి దాదాపుగా 2 ఇయర్స్ టైం పట్టింది. అంటే అక్టోబర్ 23కి కానీ మళ్ళీ మార్కెట్స్ కోలుకోలేదు. అంటే ఇంత పెయిన్ఫుల్ ఉంటుంది. అంటే ఈ జర్నీస్ ఎలా ఉంటాయంటే 2 ఇయర్స్ టైం పడుతూ ఉంటుంది. కొన్నిసార్లు 1.5 ఇయర్లోనే క్లియర్ అయిపోవచ్చు. అంటే మళ్ళీ ఆల్ టైమ్ హై దాటి పైకి వెళ్ళిపోవడానికి. కొన్నిసార్లు ఏమవుతుందంటే షార్ట్ టర్మ్లోనే ఒక 6 నెలల్లోనే ఆల్ టైమ్ హై దాకా వెళ్ళి మళ్ళీ కొంచెము కరెక్షన్ తీసుకొని మళ్ళీ ఒక 4-5 నెలల్లో మళ్ళీ ఆల్ టైమ్ హై దాటి వెళ్తుంది. సో ఈ లెక్కలన్నీ చూసుకున్నా కానీ
ఆ ఫస్ట్ డే నుంచి అంటే సెప్టెంబర్ నుంచి మనకు ఫాల్ మొదలైంది కాబట్టి అక్కడ నుంచి తీసుకుంటే ఈజీగా 1 ఇయర్ 1.5 ఇయర్ పట్టే అవకాశం ఉంటుంది. కానీ ఈ లోపల ఇన్వెస్టర్స్ చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళ కంపెనీలో షేర్స్ని నీట్గా రీషఫల్ చేసుకుంటూ మంచి కంపెనీస్లోకి ఇన్వెస్ట్ చేసుకుంటూ చెప్తా అంటే కొన్ని కంపెనీస్ పర్ఫార్మెన్స్లో వీక్ అయిపోతూ ఉంటాయి. అలాంటి కంపెనీస్ అన్ని తీసేసి బెటర్ చేసుకుంటూ ఉంటే వాళ్ళ పోర్ట్ఫోలియోస్ మళ్ళీ షైన్ అయ్యే అవకాశం ఉంటాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ.